అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక మిరాకిల్ లడ్డూని తీసుకొచ్చానండి. మిరాకిల్ లడ్డు అని ఎందుకంటున్నానంటే ఈ లడ్డూని రోజు మనం ఒకటి తింటే సరిపోతుందండి. మనకు కాల్షియం అలాగే బ్లడ్ కూడా మనకి బాగా పెరుగుతుంది. అలాగే పిల్లల్లో ఇమ్యూనిటీ కూడా బాగా బూస్టప్ అవుతుందండి. ఈ లడ్డూలను పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా హై కాల్షియం వస్తుందండి. పాలల్లో కంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఈ లడ్డూల్లో అయితే. ఈ లడ్డూలు చేయడానికి ముందుగా మనం రోల్లో అయితే నువ్వుపప్పులు వేసుకోవాలండి. నువ్వులను బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి. ఎందుకంటే నువ్వులు మెత్తగా లేనట్లయితే అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా మనకు అరగవండి. అవి నువ్వుపప్పులాగానే అలాగే ఉండిపోతాయి. అందుకని మనం వీలైనంత మెత్తగా దంచుకోవాలండి. తర్వాత దీనిలోకి బెల్లం అండి. 1 కేజీ నువ్వుపప్పుకి మనం కేజీ బెల్లం వేసుకుంటే రేషియో కరెక్ట్గా సరిపోతుందండి మనకు. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి. ఈ నువ్వుపప్పు బెల్లం కలిపి చేసిన లడ్డూలు అయితే మన పిల్లలకైతే ఒక మిరాకిల్ లడ్డూలాగా పనిచేస్తాయండి. వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది. ఇదిగోండి బెల్లం నువ్వుపప్పు నలిగిపోయింది. ఈ బెల్లాన్ని కూడా ఈ రోట్లో వేస్తున్నానండి. ఇవి 2 కలిపి మనం బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలండి. ఈ నువ్వుల లడ్డు క్రెడిట్ మొత్తం మా ఆయన గారికే ఇచ్చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఏమీ దంచలేదు. మొత్తం శ్రమంతా ఆయనదే. చివరి వరకు ఆయనే దంచారండి. ఈ నువ్వులు మనం ఎంత బాగా దంచుకుంటే మనకు లడ్డూలు అంత టేస్ట్గా వస్తాయండి. ఇవైతే నేనైతే లాస్ట్లో కొంచెం సేపు మాత్రమే దంచానండి. ఇదిగోండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోకలి అలాగే మన నువ్వుల లడ్డు మిశ్రమం అసలు వేరవ్వకుండా జిగురు ఎంత బాగా వచ్చిందో చూసారా. రోకలి ఆ లడ్డు మిశ్రమంలోంచి బయటికి రాదండి. ఇప్పుడు నేను లడ్డు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చేతికి ఏ విధంగా నూనె అంటుకుంటుందో చూడండి. ఈ విధంగా మనం దంచుకున్నట్లయితే లడ్డూలు టేస్ట్ బాగుంటుందండి. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయండి నువ్వుల లడ్డూలో అయితే. ఇది రోజు ఒకటి మన పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఉపయోగంగా ఉంటుందండి. అలాగే మన ఆడవారు కూడా ఈ నువ్వుల లడ్డూను రోజు ఒకటి తీసుకోవడం వల్ల మన మెన్స్ట్రువల్ సైకిల్ కూడా మెరుగుపడుతుందండి. అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి నువ్వుల లడ్డూలు అయితే మేమైతే ఇదిగోండి మా ఆయన గారు అయితే టేస్ట్ చేస్తున్నారు నువ్వుల లడ్డు. చాలా టేస్ట్గా వచ్చిందండి లడ్డు అయితే. ఇదిగోండి మేమైతే లడ్డూలను చేయటం మొత్తం పూర్తి చేసేసాము. మా అత్తయ్య నేను అయితే లాస్ట్లో ఇదిగోండి లడ్డూలు చుడుతున్నాము. మొత్తం పూర్తయిపోయింది. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు మా వీడియోలు ఇలాగే చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ ఆల్.